హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో నేను ఒక ఫుల్ నా గోల్డ్ కలెక్షన్ అంతా ఒక ఫుల్ వ్లాగ్ అయితే పెట్టాను. సో పెట్టినప్పుడైతే నాకు కొన్ని మెసేజెస్ వచ్చాయి. నేను కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అని కొంచెం లెంతీగా పెట్టాను. సో నా డైలీ వేర్ అడిగారు, నా బుట్టలు అడిగారు, సో నా చెంపసవరాలు, నా మాటిలో అడిగారు. అదేవిధంగా సో ఇక్కడ నా లాంగ్ హారం కూడా కొంచెం క్లియర్గా చూపించండి లేదా ఒక వీడియో చేయండి అని అడిగారు. సో దానికోసం అనేసి నేను ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నానండి. సో ఎనీవే, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. సో నాకైతే మెసేజ్ చేసిన వాళ్ళు కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను. సో ఫస్ట్గా అయితే లాంగ్ హారం అయితే చూపిస్తున్నాను, చూసేయండి. సో ఈ లాంగ్ హారం అయితే నేను రెడీమేడ్గానే తీసుకున్నాను. సో ఇక్కడ నేను చూపిస్తున్న ఈ లాకెట్ అయితే కంప్లీట్గా నాకు సైడ్ నేను పచ్చలు కెంపులు అయితే నాకు లేవు, ప్లెయిన్ లాకెట్ వచ్చింది. సో నేనే ఈ పచ్చలు కెంపులు అయితే దీనికి యాడ్ చేయించాను. ఎక్స్ట్రాగా నేను రౌండ్స్ కుకీలు పెట్టించి నేను యాడ్ చేయించుకున్నాను. సో మొత్తానికి నేను దగ్గరగా అయితే చూపిస్తున్నాను నా లాంగ్ హారం అయితే, ఒకసారి చూసేయండి. దీని వెయిట్ కూడా అడిగారు నన్ను. సో ఇది వెయిట్ వచ్చేసి నేను 40 గ్రామ్స్ అలా తీసుకున్నాను. ఎక్స్ట్రాగా అయితే నేను ఈ పచ్చలు కెంపులు నేను మువ్వలు పెట్టించాను కదా. సో నాకు 2018లో మ్యారేజ్ అయింది. సో అప్పట్లో అయితే ఈ పచ్చలు కెంపులు అయితే మంచి ట్రెండ్ నడుస్తూ ఉన్నింది. సో ఇప్పుడు కూడా ఉంది, కానీ అప్పట్లో మంచి ట్రెండింగ్లో ఉన్నింది ఈ పచ్చలు కెంపులు అనేటివి. సో దానివల్ల నేను నా ప్లెయిన్ లాకెట్ని ఈ విధంగా నేను ఓన్గా అయితే నేను ఈ విధంగా చేయించుకున్నాను. సో మొత్తం కూడా ఒక అటు ఇటు ఒక పచ్చ కెంపు మధ్యలో ఒక గోల్డ్ బాల్ అలా వేయించాను. సో ఎక్స్ట్రాగా కూడా నాకు దగ్గర ఒక 5 గ్రామ్స్ కూడా ఎక్స్ట్రాగా పడింది అనుకుంటాను అప్పట్లో. సో మొత్తం కూడా నేను బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ పెట్టించలేదు, మొత్తం కూడా నేను కుకీలే పెట్టించేసేసాను చైన్ లాగా. సో ఇదైతే నేను నా నెక్లెస్ అండి. ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మళ్ళీ కూడా నాకు మెసేజ్ చేస్తారేమో అనేసి. సో నేను లాంగ్ వీడియోలో కూడా నాకు అర్థమైంది, కొంచెం ఫాస్ట్గా నేను ఫార్వర్డ్ చేసుకుంటూ పెట్టేశాను. సో నా కలెక్షన్కి కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దగ్గరగా నాకు వాచ్ అవర్స్ కానీ లేదా సబ్స్క్రైబర్స్ కానీ గెయిన్ అవడానికి కారణం కూడా నా ఈ ఒక్క గోల్డ్ కలెక్షన్ వీడియోనని చెప్పచ్చు. సో దగ్గర 13,800 వరకు నాది రీచ్ అయింది. సో ఇప్పటికీ కూడా అది పోతూనే ఉంది వీడియో అయితే. సో చాలా వరకు అందులో కొన్ని చూసినటివి క్లారిటీగా కనిపించినటివి వీడియో చూసిన వాళ్ళు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు ఒక్కొక్కటి ఐటెం చూపించమని. సో నేను మళ్ళీ కూడా ఆ వీడియోని రిపీటెడ్గా చేయలేను కాబట్టి నేను ఇక్కడ చేస్తున్నానండి దగ్గరగా. ఈ నెక్లెస్ వచ్చేసి అయితే నాకు 30 గ్రామ్స్ అలా పడింది. ఇదైతే నాకు బోల్గా లేకుండా కొంచెం గట్టి చేతలు అయితే చేయించుకున్నాను. 30 గ్రామ్స్ అలా అరౌండింగ్ అలా పడవచ్చు. దీనికి కూడా నేను పచ్చలు కెంపులు చిన్న మొబైల్ బాల్స్ లాగా పెట్టించేసేసాను. అరౌండ్ మొత్తానికి కూడా నాది లాంగ్ హారం వచ్చి 30 గ్రామ్స్ మొబైల్ యాడ్ చేయించిన తర్వాత మొత్తం కూడా 45 గ్రామ్స్ అలా పడింది అనుకుంటాను. సో ఇదైతే 30 గ్రామ్స్ అలా పడింది ఈ నెక్లెస్ వచ్చేసి. సో అంతేనండి నా గోల్డ్ కలెక్షన్ అయితే ఇది నాది మెయిన్. నాకు మెసేజ్ చేశారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఇలా మెసేజ్ చేసిన గోల్డ్ కలెక్షన్ రిపీటెడ్గా నేను ఇది నా 3వ వీడియో అనుకుంటాను నేను చేయడం కూడా. చెంపసవరాలు మాటీలు చేశాను. సో నేను ఆ లాంగ్ వీడియోలో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టడం వల్ల వాళ్ళకి సరిగా కనిపించలేదు. ఎనీవే, నా వీడియోని అంతదాకా తీసుకెళ్ళినందుకు, రీచ్ చేసినందుకు అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.